దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమును కూడా మరి మీతో లైవ్లో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించడానికి ముందు మహోన్నతుల స్తుతి కీర్తనలో నుంచి 344వ పాట పాడుతూ మనము వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 344. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఈ మహోన్నతుని స్తుతి కీర్తన అనేటటువంటి ఏలియా మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఒక పాటల పుస్తకం మరి మీ దగ్గర లేకపోతే మరలా నేను మిమ్మల్ని కలుసుకునేటప్పుడు మరి మీరు నా దగ్గర నుంచి ముందే అలా మీరు వచ్చేటప్పుడు ఈ పాఠ పుస్తకాలు తీసుకుని రండి అంటే నేను తీసుకుని వస్తాను. 344. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కనురెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాల ముందును నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో శాంతమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నాకై సిలువ నెక్కిన నీ ప్రేమ, నాకై విలువ తెచ్చేను నీ ప్రేమ, నాకై మారాడించేను నీ ప్రేమ, నాకై తిరిగి లేచేను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం,
మెస్సయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 17వ తారీఖు నుంచి, ఈ నెల 17వ తారీఖు నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి వర్తమానములు అన్నీ కూడా కలిపి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణము, ఆ శిలువ వేదనలు కొరకు వ్రాయబడినటువంటి ఒక ప్రవచన అధ్యాయాన్ని యెషయా గ్రంథములో నుంచి ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒకటే ఒక మాట 17వ తారీఖు నుంచి ధ్యానించినటువంటి ఆ యొక్క విషయాలన్నిటినీ కూడా మీరు మరొకసారి మననం చేసుకోండి. ఆదాము దగ్గర నుండి, ఆ తర్వాత హనోకు, నోహవు, ఆ తర్వాత సౌలు, ఏదేదైతే మనము వాక్యంలో ధ్యానించామో ఆ ధ్యానించినవన్నీ కూడా ఈ రోజున ఒక మాటలో నేను మీకు చూపిస్తాను. దేవుణ్ణి నమ్మని వాడు భూప్రపంచంలో ఎవడు కూడా లేడు. ఏదో ఒక దేవుణ్ణి, వారి వారి నమ్మకాన్ని బట్టి ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొదటి వచనములో వ్రాయబడినటువంటి మాట, ఆ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆ మరణ పునరుత్థానం గురించి, ఆయన వేదనల గురించి, ఆయన బాధల గురించి మాత్రమే కాకుండా అదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు సమాధి చేస్తారో కూడా ప్రవచనం రాయించాడు. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ ప్రవచన అధ్యాయములో నుంచి మొదటి వచనం మనం చూస్తే, దేవునిని నమ్మటము గొప్ప విషయం కాదు. అది ఏ దేవుడైనా సరే, మనము క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తును దేవునిగాను, యేసుక్రీస్తును దేవుని కుమారునిగా మనం నమ్ముతూ ఉన్నాం. కానీ ఆ మొదటి వచనంలో ఏమని రాసి ఉన్నాడు ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనమును చదవండి. ఎంతసేపు ఏం చేస్తున్నారు? దిక్కులు చూస్తున్నారు ఎంతసేపు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి వచనములో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, మేము తెలియచేసిన సమాచారమును ఎవరు నమ్మెను అనేటటువంటి మాట ఒక ప్రశ్నతో ప్రారంభించబడినటువంటి ప్రవచనాన్ని ఈ సమయంలో మనం చూస్తున్నాం. మేము అన్న పదం ఉపయోగిస్తూ ఉన్నారు, నేను అన్న పదం ఉపయోగించడం లేదు. మేము అంటే ఎవరు? ది ట్రినిటీ ఆఫ్ గాడ్. అందుకే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో మనము చూసినప్పుడు, అక్కడ నరుణ్ణి సృజించాలి అనుకున్నప్పుడు ఆ నరుణ్ణి సృజించే సమయములో ఆయన పిలుస్తూ ఒక మాట అంటున్నాడు, రండి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అన్న మాట ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తున్నాం. కాబట్టి రండి మన అన్న పదాన్ని ఉపయోగించాడు. సింగులర్ టెన్స్ కాదు, ప్లూరల్ టెన్స్ ఉపయోగిస్తూ మన పోలికలో అంటున్నాడు. మన అన్న పదాన్ని ఉపయోగించి ఆ మన అన్నటువంటి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరు కలిసి ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము అంటే మనము తండ్రిని నమ్ముతున్నాం, కుమారుణ్ణి నమ్ముతున్నాం, పరిశుద్ధాత్ముని నమ్ముచూ ఉన్నాం. అనగా తండ్రి ద్వారా ఇవ్వబడినటువంటి పాత నిబంధనను నమ్ముతూ ఉన్నాం, కుమారుని ద్వారా అనుగ్రహించబడి కుమారుని యొక్క క్రియలను, కుమారుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుల యొక్క పరిచర్యలను, ఇలా నూతన నిబంధన ద్వారా మనకు అందించబడి నూతన నిబంధన ద్వారానే మనకు క్రైస్తవులుగా ఈ దినమున గుర్తింపు పొందుతూ ఉన్నాం. ఇది కుమారుని ద్వారా అనుగ్రహించబడినది. ఈ రెండు కూడా తండ్రి ద్వారా అనుగ్రహించబడినటువంటి పాత నిబంధన, కుమారుని ద్వారా మనకు కలిగినటువంటి క్రొత్త నిబంధన, ఈ రెండు కూడా
ఎవరి ద్వారా ఈ దినాలలో మనకు అందుబాటులోనికి వచ్చి ఉన్నది, ఎవరి ద్వారా మనకు బోధించబడుతూ ఉన్నది అని అంటే ఇది పరిశుద్ధాత్ముని ద్వారా బోధించబడుతుంది. అనగా తండ్రి గ్రంథాన్ని, కుమారుని గ్రంథాన్ని, ఈ రెండుటిని కలిసి పరిశుద్ధాత్మ ద్వారా మనము వీటన్నిటిని కూడా స్వీకరిస్తున్నాం. అనగా తండ్రి దేవుణ్ణి, కుమారుని దేవుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిసి త్రిత్వముగా, ట్రినిటీగా మనం ధ్యానిస్తున్నాం. అలాంటి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మాడు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నకు నేను నిన్ను నమ్మాను ప్రభువా, నీతో పాటు నువ్వు తెలియచేసిన సమాచారాన్ని కూడా నమ్మాను అని మనం చెప్పగలమా? అలా చెప్పేటటువంటి స్థితిలో మన ప్రవర్తన ఉందా? సో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, అందుకే నేను 17వ తారీఖు నుంచి పరిశుద్ధాత్మలో ఏవైతే ధ్యానించి ఉన్నామో వాటన్నిటికీ మూలము మళ్ళీ ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 53 మొదటి వచనం. మళ్ళీ దాన్ని ఒక విధంగా చూస్తే ఇప్పుడు మనము ఈ వచనాన్ని తీసుకొని, ఈ ప్రవచన వచనాన్ని తీసుకొని మళ్ళీ మనం ధ్యానించినవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వచనము తీసుకున్నాము, ఎవరు నమ్మారు, సమాచారమును, ఇంగ్లీష్లో ఏమనుందమ్మా? He who had delivered our report, and to whom is the arm of the Lord revealed. అక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఒక రిపోర్ట్ లేదా ఒక సమాచారం లేదా ఒక వార్త ఎవరు నమ్మారు అని చెప్తున్నాడు. సో ఆదాము దగ్గరికి వెళ్ళండి, ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఒక సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన్ని ఎలా చేశాడో ఆ సమాచారాన్ని తెలియచేయలేదు ఆయనకి. ఆయనకు 5 రోజులు ఎలా సృష్టి చేశాడో ఆ సమాచారాన్ని తెలియచేయలేదు. మొదటి దినమున ఏ విధంగా వెలుగు కమ్మని పలికాడో, 2వ దినమున సంగతి, 3వ దినము, 4వ దినము, 5వ దినం, ఈ సమాచారాన్ని అతనికి తెలియచేయలేదు. ఆదాము ఏ విధంగా నిర్మించబడ్డాడో, సృజించబడ్డాడో ఈ సమాచారం తెలియచేయలేదు. ఏమి సమాచారం తెలియచేశాడంటే అతడు ఎందుకు మరణమవుతాడో చెప్తున్నాడు. నువ్వు మరణము కాబోతావు, జాగ్రత్త అని ఒక సమాచారం చెప్తున్నాడు. ఈ తోటలో ఉన్నటువంటి చెట్లలో మంచి చెడులను తెలివినిచ్చేటటువంటి ఆ చెట్టు యొక్క వృక్ష ఫలములను నువ్వు తినకూడదు, అది తిను దినమున నీవు చచ్చెదవు, నీవు మరణించెదవు అన్న సమాచారాన్ని ఈ త్రిత్వమై ఉన్నటువంటి మన పోలికలో చేద్దామన్న ఆ మేము నీకు ఒక సమాచారం తెలియచేస్తున్నా. ఈ సమాచారమును ఆదాము నమ్మెనా అంటే ఈ సమాచారమును ఆదాము నమ్మలేదు. దేవుణ్ణి నమ్మాడు, దేవుడు చెప్పిన సమాచారమును నమ్మలేదు. పోనీ తన సాటి అయినటువంటి సహాయకురాలికి ఈ మాట చెప్పాడు ఆదాము. దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఈ పండు తింటే మనము చనిపోతామని చెప్పాడు అని అవ్వకు చెప్పాడు ఆదాము చెప్పినా దేవుడు చెప్పినా ఒకటే. మరి వారిద్దరూ కలిసి ఈ సమాచారమును నమ్మారా అంటే నమ్మలేదు. నమ్మితే వారు ఆ పండు తింటే చచ్చిపోతాము అని నమ్మితే, వారు చావుకు భయపడితే, అసలు ఆ చావు దేని గురించి చెప్పాడు, ఏ చావు గురించి చెప్పాడో వారికి తెలిస్తే వారు ఆ పండు తినేవాళ్లే కాదు, ఆ పండు జోలికే పోయేవాళ్ళు కాదు. కాబట్టి వారు దేవునిని నమ్మారు, దేవుని సమాచారమును నమ్మలేదు గనక తినొద్దు అన్నదాన్ని తిన్నారు. మరి వారు చచ్చారా అంటే చావలేదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మరణము శారీర సంబంధమైనటువంటి మరణం గురించి చెప్పలేదు. అది తిన్న తర్వాత వారు ఏమవుతారు అని అంటే వారు పాపులు అవుతారు. అది నిన్నటి దినం నేను జ్ఞాపకం చేశాను. అందుకే మనం 17వ తారీఖు నుంచి ధ్యానించినంతా కూడా రివైజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ 53వ అధ్యాయం మొదటి వచనమును మనం ధ్యానిస్తే 9వ అధ్యాయం మనం నిన్నటి దినమున మనం చూసాం. అక్కడ జ్ఞాపకం చేసి ఉన్నాడు ఏమని అంటే, పాపుల మనవి ఆయన ఆలకించడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దేవుని చిత్తమును జరిగించు వాని యొక్క మనవిని ఆయన ఆలకిస్తాడు. అంటే ఆదాము అవ్వలు ఏమయ్యారు?
అని అంటే వారు పాపులైపోయారు. దేనిని? దేవుడు తెలియచేసిన సమాచారముని నమ్మకుండా దేవుడు వద్దు అన్న దాన్ని చేసినందుకు వారు పాపులైపోయారు. వారు పాపుల వలన కలిగేటటువంటిది ఏంటి? యోహాన్ గారు రాసిన పత్రికల ద్వారా కానివ్వండి, లేకపోతే యాకోబు గారు రాసినటువంటి మొదటి పత్రిక ద్వారా కూడా మనము 15వ వచనంలో మనం చూసినట్లయితే, పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఒకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మనం ఒకసారి వెళితే అక్కడ ఏమని రాస్తాడో చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనమును చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని త్వరగా ఎవరైనా చదివి సహాయం చేయండి. సరే, నేనే చదువుతాను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణము కనును. దేని బట్టి? దురాశ గర్భమును ధరించుతూ ఉంది. ఆ గర్భము ధరించి అది పాపమును కంటూ ఉంది అని అన్నారు. సో మొట్టమొదట ఆదాము అవ్వలు దేవుడు తెలియజేసిన సమాచారమును నమ్మనందుకు వారికి ఏం కలిగింది అంటే దురాశ కలిగింది. దురాశ అంటే అర్థము, దేవుడు ఇష్టపడని దాన్ని ఇష్టపడితే, దాని మీద ఆశ పెంచుకుంటే దానిని దురాశ అంటారు. కాబట్టి దేవుడు వద్దు అన్నటువంటి, దేవుడు ఇష్టపడొద్దు అన్నటువంటి, దేవుడు ఆశపడొద్దు అన్నటువంటి పండునే వారు ఆశపడ్డారు తినాలని కనుక వారికి అది దురాశ. ఆ దురాశ వలన వారు పాపమును కన్నారు అంటే వారు పాపులైపోయారు. ఆ పాపము పరిపక్వమై మరణము కనును అని అన్నాడు. ఆ మరణము రెండవ మరణము, అది అగ్నిగంధకముల చేత మండు గుండములో పారవేయబడుట, అక్కడ కాల్చబడుట. కాబట్టి ఈ పండు తినుమున మీరు చస్తారు అని అంటే, ఈ పండు తిన్న తర్వాత మీరు పాపులవుతారు గనక పాపులైనటువంటి మీరు నిత్య నరకాగ్నిలో కాల్చబడతారు అని దేవుడు చెప్పకనే చెప్పాడు. ఈ సమాచారమును ఈ రోజు వరకు ఎవరు నమ్మారు? అర్థం చేసుకోండి నా ప్రియ బిడ్డలారా. కాబట్టి చచ్చిన తర్వాత నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి ఆ మరణము కావటానికి ఇంకా పాపము చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు, పాపము చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనా పరులుగా ఉండకూడదు, పాపము చేస్తూ ఉన్నటువంటి విశ్వాసులుగా ఉండకూడదు, పాపము చేస్తూ ఉన్నటువంటి దైవికమైనటువంటి కార్యకలాపాలలో మనం పాలు పొందకూడదు. ఇది మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. అది పాపము చేసినటువంటి వారందరూ కూడా అక్కడ లిస్టు రాస్తాడు. పిరికివారును అని ప్రారంభిస్తాడు. 21వ అధ్యాయము 8వ వచనమును మీరు అక్కడ గమనిస్తే ఏ మరణము గురించి ఆదాముకు చెప్పాడు, ఏ మరణము గురించి చెప్పాడు అంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మరణమును గురించి చెప్పాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ మరణము పొందుతావు ఆదాము, ఈ మరణము పొందుతావు హవ్వ, ఈ మరణము పొందుతారు నామకార్థ క్రైస్తవులారా అని చెబుతూ ఉంటుంటే పాపపు జోలికి పోకుండా ఈ సమాచారమును నమ్మి బ్రతుకుతున్నటువంటి వారు ఎంతమంది అని ఈ రోజున మరొకసారి దేవాది దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మితే దేవుని సమాచారం ఒకటి నిన్న కూడా తెలియచేశాడు. దేవుని చిత్తము పాపము చేయకుండా బ్రతకటం. పాపము పరిపక్వమైంది. 3వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి పాపం 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పరిపక్వమైపోయింది. ఎంత పరిపక్వమైపోయింది అని అంటే దేవుడు నరులను చూసి సంతాపపడ్డాడట. ఎందుకు వీరిని చేశానని బాధపడ్డాడట. కాబట్టి వారి పాపము పరిపక్వమయ్యేసరికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షమును కురిపింపచేసి
తాను చేసినటువంటి మానవులతో పాటు తాను చేసినటువంటి జంతువులను, పక్షులను, ప్రాకే పురుగులను, వీటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా చెయ్యాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. అంటే వారందరినీ కూడా, ఎస్పెషల్లీ మానవులను, పాపము పెరిగిపోయినటువంటి కారణాన్ని బట్టి అందరూ పాపము చేసేసారు. నోవాహుతో సహా, నోవాహు కుటుంబముతో సహా అందరూ పాపము చేసినప్పుడు దేవుడు అందరినీ చంపేస్తానన్నాడు. అందరినీ చంపేస్తాను అంటే అందరినీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో తెలియచేసిన ప్రకారంగా శారీరకంగా చంపేసి వారిని నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి చోటుకు పంపించేస్తారని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. ఆ తర్వాత నోవాహుకు చెప్పాడు ఈ సమాచారం. నోవాహు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని నీకు తెలియచేయాలనుకుంటున్నాను. అందరినీ నిత్య నరకాగ్ని అనే రెండవ మరణానికి 40 దినాల ప్రచండ వర్షము ద్వారా, 40 పగళ్ళు 40 రాత్రుల యొక్క ప్రచండ వర్షము ద్వారా నేనందరినీ ఇహలోకం సంబంధమైన మరణముతో పాటు ఆత్మ సంబంధమైన నిత్య నరకాగ్నిలో కాల్చబడే మరణమును కూడా ఇవ్వాలని తీర్మానం తీసుకున్నాను నోవాహు. ఈ సమాచారం నీకు తెలియచేస్తున్నాను. నువ్వు నీ కుటుంబము కూడా ఈ రెండవ మరణము కావాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే మీరు పాపము చేసుకుంటూనే ఉండండి. ఒకవేళ నీకు రెండవ మరణం కావాలని లేకపోతే పాపమును విడిచిపెట్టి, బలత్కారమును విడిచిపెట్టి, దుష్టక్రియలన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టి, వాటిని మానేసి నీవు నూతనంగా నేను ఓడను తయారు చేసుకోమని చెప్పబోతున్నాను. ఆ ఓడను నువ్వు తయారు చేసుకునే పనిలో ఉండు. ఆ ఓడను ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ప్రతిదీ నేను చెప్తాను. దాని తర్వాత మరలా నేను సృష్టిని చేయకుండా ఉండున్నట్లు రెండు జతలు కలిగినటువంటి ప్రతి దాన్ని కూడా నీవు అపవిత్రమైనటువంటి 2 జతల వాటిని, పవిత్రమైనటువంటివి 7 జతలు కలిగినటువంటి వాటిని నువ్వు లోపలికి తీసుకురావాలి. ఈ సమాచారం చెప్పాడు నోవాహుకు. నోవాహు ఇదే సమాచారాన్ని ఒక ప్రక్క ఓడ తయారు చేసుకుంటూ భార్యకు చెప్పాడు. ఓడ తయారు చేసుకుంటూ పిల్లలకు చెప్పాడు. ఓడ తయారు చేసుకుంటూ తన బంధువులకు చెప్పాడు. ఓడ తయారు చేసుకుంటూ స్నేహితులకు చెప్పాడు. ఎందుకంటే నోవాహు కుటుంబము అంతకు ముందున్నటువంటి వారందరికీ బంధువులే. ఎందుకంటే ఆదాము అవ్వల్లో నుంచి 5వ అధ్యాయము వంశావళి గ్రంథాన్ని రాయిస్తూ అక్కడి నుంచి నోవాహు ఎలా పుట్టాడో, ఎలా వారు వచ్చారో చెప్తున్నాడు. అంటే అంతకు ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా నోవాహు బంధువులే. వాళ్ళందరినీ, ఆ బంధువులందరికీ చెప్పాడు ఈ సమాచారమును. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షమును కురిపింపచేసి దేవుడు అందరినీ చంపేసి అన్నిటినీ నాశనం చేసేసి ఆ పాపులుగా చనిపోతున్నటువంటి ఆ వ్యక్తులందరికీ రెండవ మరణం అనే నిత్య నరకాగ్ని ఇవ్వబోతున్నాడని దేవుడు నాకు చెప్పాడు కనుక నేను ఆ సమాచారమును నమ్మి నా పాపమును విడిచిపెడుతున్నాను. దేవుడు అప్పగించిన పనిలో నేను ముందుకు సాగాలని తీర్మానం తీసుకుంటున్నాను. ఆ పనిలో నేనున్నాను. కాబట్టి నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా వదినలారా, నా మర్దల్లారా, నా చిన్నమ్మలారా, నా పెద్దమ్మలారా, నా అత్తలారా, నా మామల్లారా, ఇలా బంధువులందరికీ చెప్పాడు ఈ వార్త. ఆ సమాచారం ఎవ్వరూ నమ్మలేదు. నమ్మకపోగా నోవాహును పిచ్చివాడిని చూసినట్టుగా చూశారు. నోవాహును వెలివేశారు. నోవాహు కుటుంబాన్ని ఒంటరి కుటుంబముగా చేశారు. అయినా దేవుడు ఆ వెలివేసినటువంటి ఆ నోవాహు కుటుంబానికి తోడుగా ఉన్నారు కనుక ఒంటరిగా వారు దేవుని ద్వారా కాపాడబడబోతున్నటువంటి ఓడను చేసుకున్నారు. దేవుని ద్వారా పోషించబడబోతున్నటువంటి భవిష్యత్తును తయారు చేసుకున్నారు. దేవుని ద్వారా నిత్య నరకాగ్ని రెండవ మరణాన్ని తప్పించుకోబోతున్నటువంటి ఓ చక్కటి నివాస స్థలమును వారు ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. ఇదే 40 దినాలలో,
ఇదే సమాచారం మరొకసారి ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి సంవత్సరం 40 దినాలు పాటించి, ప్రతి సంవత్సరం 40 దినాలు పవిత్రంగా ఉండే, ఆ 40 దినముల తర్వాత మరలా అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి బిడ్డలందరికీ చెప్తున్నాడు, నిత్య నరకాగ్ని అనే రెండవ మరణం ఉంది. ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, ఈరోజు చదువు ఉండొచ్చు, ఈరోజు ఐశ్వర్యం ఉండొచ్చు, ఈరోజు సమస్తం ఉందని నీవు నీలుగుతూ ఉండవచ్చు, నువ్వు గర్వపడుతుండవచ్చు, అహంభావం కలిగి బ్రతుకుతూ ఉండొచ్చు, నాకేం తక్కువ కాలేదని. కానీ నీ ప్రవర్తన చెప్పగలదా? నీ వ్యసనాల అలవాటు చెప్పగలదా? నీ మాట్లాడే మాట చెప్పగలదా? నువ్వు చూసే చూపు చెప్పగలదా? రెండవ మరణము నాకు రాదు అని నీ అంతరాత్మ నీకుగా నువ్వు చెప్పుకోగలవా? ఒకవేళ నీ ప్రవర్తన ఆ రెండవ మరణాన్ని తప్పించుకోలేకపోతున్నాను అని కనుక నీ అంతట నీకే అనిపిస్తే, అసలు నువ్వు మనిషిగా పుట్టినందుకు, మన మనిషిగా పుట్టినందుకు ఎందుకు మనం మనిషిగా పుట్టామని బాధపడాలి. ఎందుకంటే మనుషులకే నరకము స్వర్గము ఉంది కనుక. పరలోకము నిత్య నరకాగ్ని అనేటటువంటి మనుషులకు మాత్రమే ఉంది కనుక మిగతా దేనికి కూడా నరకము పరలోకము లేదు. కాబట్టి బాధపడుతూ మనుషులుగా బ్రతుకుతారా? లేదు పాపమును విడిచిపెట్టి సంతోషంగా నేను పరలోకానికి వెళుతానని బ్రతుకుతారా? నోహావు కుటుంబం మాత్రమే ఆ సమాచారాన్ని నమ్మి వారు కాపాడబడగలిగారు, రక్షించబడగలిగారు. అందుకే మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మెను? ఆది కాండం 2వ అధ్యాయంలో నుంచి 6వ అధ్యాయంలోనికి వస్తే ముగ్గురే మనకు కనబడతారు. ముగ్గురు, కొన్ని వేల లక్షల మంది 6వ అధ్యాయం దాకా పుట్టారు, బ్రతికారు, చచ్చారు. నోహావు కంటే ముందు సంగతి చెప్తున్నాడు. ఆ వర్షంలో కొన్ని వేల లక్షల మంది చచ్చిపోయారు, కానీ ముగ్గురు మాత్రమే నమ్మారు. అందులో మొదటివాడు హేబేలు, రెండవ వాడు హనోకు, మూడవ వాడు నోహావు. ఈరోజు కొన్ని వేల లక్షల కోట్ల క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తమే చనిపోయాడు అని యేసును నమ్మి మత క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో ఎంతమంది ఉంటారో రెండవ మరణం కాకుండా ప్రశ్నించుకోండి. 6వ అధ్యాయం తర్వాత మిగిలింది ఎంతమంది అమ్మా అంటే, ఈ సమాచారమును నమ్మి నేను సమస్తమును నాశనం చేయబోతున్నాను, రెండవ మరణానికి అప్పగించబోతున్నానని నోహావు గారి ద్వారా తెలియజేసిన ఈ సమాచారమును విని నమ్మి ఒకే ఒక్క కుటుంబము బ్రతికింది. మరి రేపు రహస్య రాకడలో నీ మరణం తర్వాత నీ కుటుంబం ఉంటుందా? నోహావు కుటుంబం ఉన్నట్టు నువ్వు ఉంటావా? హానోకు ఉన్నట్టు నువ్వు ఉంటావా? హేబేలు ఉన్నట్టు? మరి ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ? ఏమైపోయారు? కొన్ని వేల లక్షల మందిని దేవుడు పుట్టించాడే, కొన్ని వేల లక్షల మందిని దేవుడు పోషించాడే. నేను ఇజ్రాయెల్ దాకా రాలేదండి, నోవాహు దాకానే చెప్తున్నాను, 6వ అధ్యాయం దాకానే చెప్తున్నాను. 7వ అధ్యాయంలో ప్రళయం వచ్చేసింది, 8వ అధ్యాయంలో మొత్తం కొట్టుకొని పోయింది, 9వ అధ్యాయంలో నోహావు కుటుంబము ఓడలో నుండి బయటికి వచ్చారు. మరి వాళ్ళందరూ ఎవరి ద్వారా పుట్టారు, ఎవరి ద్వారా పెరిగారు, ఎవరి ద్వారా చదువుకున్నారు, ఎవరి ద్వారా పనులు చేశారు, ఎవరి ద్వారా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కానీ చివరికి వారందరూ కూడా నిత్య నరకాగ్ని అనేటటువంటి మరణం పాలయ్యారు. ఎందుకంటే దేవుని నమ్మారు వాళ్ళంతా, కానీ దేవుని సమాచారమును నమ్మలేదు. నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా నమ్మిన వాళ్ళము సమాచారమును నమ్మండి. ఇలా చెప్పుకుంటూ పోతే రివైజ్ అంతా చూసుకోండి. నోహావు తర్వాత 19వ అధ్యాయంలోకి వస్తే ఒక పట్టణం, ఆ పట్టణం పేరు సొదొమ గొమొర్రా పట్టణం. ఆ పట్టణంలో ఎవరు ఉన్నారు? ఆదికాండ 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిస్తే, అబ్రహాముకు ఒక కొత్త వాగ్దానం ఇచ్చి ఒక సమాచారమును తెలియజేస్తే, ఆ సమాచారములకు సంబంధం లేనటువంటి, ఆ వాగ్దానములకు సంబంధం లేనటువంటి లోతు కుటుంబం మీతో పాటు వస్తాను సహోదరుడా అని వచ్చాడు. కానీ అబ్రహాము పొందుకున్నటువంటి
ఆ ఆశీర్వాదం పొందుకోలేదు. అబ్రహాముతో వేరైపోయాడు. అబ్రహాము జీవిస్తున్నటువంటి ప్రాంతంలో జీవించకుండా తన కోరిక మేరకు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి కూడా సమాచారం పంపించాడు. నా ప్రియ బిడ్డలారా, కుమారుడు పరిశుద్ధాత్మునికి సాదృశ్యమైనటువంటి 2 దూతలను పంపిండు సొదొమ గొమొర్రా పట్టణానికి. అందులో లోతు కుటుంబం దగ్గరికి పంపాడు. లోతు దగ్గరికి పోయి చెప్తున్నాడు, ఇదిగో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమాచారం, ఆ వార్త నీకు తెలియచేయటానికి వచ్చాం. ఏంటి ఆ సమాచారం? ఏంటి ఆ న్యూస్? ఏంటి అంటే, దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకములను కురిపించి ఈ పట్టణములో ఉన్న సమస్తమును కాల్చేయాలనుకుంటున్నాడు. ప్రతి వృక్షాన్ని కాల్చేయాలనుకుంటున్నాడు. ప్రతి జంతువును కాల్చేయాలనుకుంటున్నాడు. ప్రతి మనిషిని కాల్చేయాలనుకుంటున్నాడు. గర్భవతులను కాల్చేయాలనుకుంటున్నాడు. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా కాల్చేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు మాకు తెలియదు, కానీ కాల్చేయాలనుకుంటున్నాడు. అయితే అబ్రహాము ప్రార్థనను బట్టి నిన్ను నీ కుటుంబాన్ని బయటికి తీసుకురమ్మని, ఈ సమాచారం తెలియచేసి వారు నమ్మేటట్టు చేసి బయటికి తీసుకురమ్మని మాకు చెప్పారయ్యా. మేమిద్దరం వచ్చాము. రా అంటే నమ్మట్లేదు. లోతు నమ్మట్లేదు, తడువు చేస్తూ ఉన్నాడు. తర్వాత అపనమ్మకముగానే నమ్ముతున్నట్టుగా చేసి, సరే మేము బయటికి వస్తాం, కానీ నా పిల్లలకు పెళ్లిళ్ళు పెట్టుకున్నారు వచ్చే నెలలో. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నా పిల్లలకు కాబోయే భర్తలు నా అల్లుళ్లకు వెళ్ళి చెప్తానన్నాడు. పోయి చెప్పాడు ఈ సమాచారమును. ఎవడు నమ్మెను? మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మెను? అగ్ని గంధకముల చేత కురిపించేటటువంటి ఆ వర్షములో కాల్చేస్తానన్న ఈ సమాచారాన్ని కాబోయే అల్లుళ్ళు నమ్మలేదు. బంధువులు నమ్మలేదు. స్నేహితులు నమ్మలేదు. ఎవరూ నమ్మలేదు. లోతు చెప్పాడండి, అందరికీ ఏం కావాలి? ఇక్కడ బ్రతికే బ్రతుకు కావాలి, ఇక్కడ తినే తిండి కావాలి, ఇక్కడ కట్టుకునే బట్ట కావాలి, ఇక్కడ సమస్తం కావాలి. కానీ అస్సలైన ఒకటి ఉంది, ఇది విడిచిపెట్టిన తర్వాత కలగబోయే మరణం. ఆ మరణం మనకు ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణమయ్యాడు. యేసుక్రీస్తు సిలువలో మరణం ఎందుకు అయ్యాడంటే, 2వ మరణం మనం పొందకూడదని. ఆదాము ఏం పరిచయం చేశాడు? మొదటి ఆదాము ఏం పరిచయం చేశాడు? 2వ మరణం అనే నరకాన్ని పరిచయం చేశాడు. కడపటి ఆదామైనటువంటి యేసు ఏం పరిచయం చేశాడు? ఆ నరకములో నుండి తప్పించబడేటటువంటి క్షమాపణతో కూడిన మరణము ఆయన మరణించి పరలోకమును పరిచయం చేశాడు. పరలోక భాగ్యాన్ని సొంతం చేసుకునేటటువంటి స్థితిగతులను తయారు చేశాడు. అందుకే యేసు మరణించి తిరిగి లేచిన తర్వాతనే హేబేలుతో సహా క్రీస్తు కంటే ముందు మరణించిన వారందరూ కూడా పరలోకములోనికి ప్రవేశించారు. అప్పటిదాకా హేబేలు కూడా పరలోకానికి వెళ్ళలేదు. యేసు మరణ పునరుత్థానమే పరలోకం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. పరలోక అనుభవంలోనికి వెళ్ళాడు హేబేలు. పరలోక అనుభవంలోనికి వెళ్ళాడు హనోకు. మరణము చూడకుండా దేవుడు హానోకును తీసుకుని పోయాడంటే పరలోకానికి తీసుకుని వెళ్ళలేదండి. ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియదు, కానీ ఎక్కడో పెట్టాడు. ఎందుకంటే అతను మానవ శరీరంతో వెళ్ళాడు కనుక, మానవ శరీరంతో పరలోకములో అక్కడ అర్హత లేదు కనుక. సో ఈ విధముగా ఈ సమాచారమును నమ్మలేదు. తన భార్య కూడా నమ్మలేదు. లోతు భార్య కూడా నమ్మలేదు. వెనకకు తిరిగి చూడకుండా బయలుదేరండి. తన పిల్లలు కూడా నమ్మలేదు. వచ్చేటప్పుడు ఏమి వెంట పెట్టుకొని రావద్దు అంటే 2 ఆడ కూతుర్లు ద్రాక్షరసమును వెంట పెట్టుకుని వచ్చారు. లోతు భార్య వెనకకు తిరిగి చూస్తూనే ఉంది. బహుశా నేను అనుకుంటాను, తెల్లాడితేనే పెళ్ళేమో, బహుశా తెల్లాడితేనే ఆడపిల్లల పెళ్ళేమో. ఆమె చేసినటువంటి ఆ పెళ్లి కొరకు ఏర్పాటు చేసిన ఆర్భాటాలన్నిటిని చూడాలనుకుందేమో. తాను లక్షలు ఖర్చు పెట్టిన దాన్ని చూడాలనుకుంటుందేమో. వెనకకు తిరిగి చూసింది. ఉప్పు స్తంభముగా అక్కడే మార్చబడిపోయింది. ఈ సమాచారమును నమ్మినవాడు ఎవడు? లోతు నమ్మలేదు. లోతు భార్య నమ్మలేదు. లోతు పిల్లలు నమ్మలేదు. లోతు నమ్మేవాడైతే ఆ బలవంతంగా చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువచ్చే ప్రసక్తి తెచ్చుకునేవాడు కాదు. నోహావు తనంతట తానుగా బయటకు వచ్చి ఓడ తయారు చేసుకున్నాడు. కానీ లోతు మాత్రము
బలవంతంగా చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చారు. లోతు నమ్మలేదు. బయటికి తీసుకొచ్చేటప్పుడు చెప్తున్నాడు, అయ్యా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడంటే కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండకు సాదృశ్యమైన ఆ కొండ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లాలని దేవుడు మమ్మల్ని పంపాడంటే వాళ్ళు చెప్తున్నారు, లోతు చెప్తున్నాడు, ఆ కొండ దాకా మేము రాలేము అంటున్నాడు. ఆ కొండ దాకా మేము ప్రయాణం చేయలేము అని తన సొంత కోరికను చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ దగ్గరలో ఉంది సోయరు అనేటటువంటి ఒక చిన్న గ్రామం. ఇది దగ్గరగా ఉంది సోయరు అనే చిన్న గ్రామం. ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. నరకానికి సాదృశ్యమైనటువంటి అగ్నిగంధకముల చేత మేము కాల్చబడొద్దు, కానీ కాల్చబడకుండా బయటికి వచ్చినా సరే, కానీ మా కోరిక చొప్పుననే మమ్మల్ని ఉంచు, మా కోరిక చొప్పుననే మాకు సమస్తమును సమకూర్చు అంటున్నారు. బహుశా ఆ కొండకు, ఏ కొండకైతే దేవుడు తీసుకెళ్లాలనుకున్నాడో ఆ పర్వతం దగ్గరికి గనక వారు వెళ్ళి ఉండి ఉంటే, ఈ కోరిక వారు కోరుకోకుండా సోయరుకు వెళ్లకుండా ఉండి ఉంటే తన కుమార్తెలు వ్యభిచారిణులు అయ్యేవారు కాదు. ఆలోచన చేయండి. అందుకే మనకంటూ ఒక పర్వతమును ఏర్పాటు చేశాడు. అదే కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ. ఆ పర్వతం మీద ఏముంది అంటే మన పాప క్షమాపణ ఉంది, మన పాప విముక్తి ఉంది. నరకములో నుండి తప్పించబడి జీవమై ఉన్నటువంటి పరలోక రాజ్యములోనికి ప్రవేశించే ఆ మహాభాగ్యం పర్వతం దగ్గర ఉంది. ఆ పర్వతము మీద నుంచి దృష్టి మరల్చుకోకండి. ఆ పర్వతము నుంచి మన ఆలోచనలు, తలంపులు మార్చుకోకండి. దాని మీదనే మన ధ్యాస ఉండాలి తప్ప సోయరు అనేటటువంటి పనికి మాలిన కోరికలు, పనికి మాలిన ఆశలు, పనికి మాలినటువంటి విషయాలు దేవునికి చెప్పుకోకండి. అయ్యా, నాకు పలానా కావాలయ్యా, అయ్యా నాకు ఒక చిన్న ఇల్లు కావాలి, అయ్యా నాకు ఒక చిన్న వాహనం కావాలి. ఇవన్నీ సోయర్లు. నీకు ఇల్లు కావాలని దేవునికి తెలుసు, వాహనం కావాలని దేవునికి తెలుసు, నువ్వు పోషించబడడానికి ఉద్యోగం కావాలని దేవునికి తెలుసు, నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి చదువు కావాలని తెలుసు. ఇవన్నీ దేవునికి తెలుసు. కానీ దేవుని యొక్క సమాచారం ఏంటో తెలుసా? పర్వతము దగ్గరికి రండి, పర్వతం దగ్గరికి రండి, ఆ పర్వతం దగ్గర క్షమాపణ పొందుకోండి. కాబట్టి 19వ అధ్యాయంలో ఈ సమాచారమును ఆదికాండంలో ఎవ్వరూ నమ్మలేదు, లోతు కూడా నమ్మలేదు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగా పుట్టిన మనం బహుశా లోతు కుటుంబ క్రైస్తవులుగానే ఉన్నాం. అందుకే ప్రతిరోజు బలవంతంగా వాక్యం చేత పాపంలో నుంచి బయటికి తీసుకురావాల్సి వస్తుంది. ఒకే ప్రసంగానికి మారితే, ఒకే వర్తమానానికి మారితే మనమందరము కూడా నోహావు కుటుంబాలం. కానీ 10 ప్రసంగాలు, 15 ప్రసంగాలు, పుట్టుక నుంచి కూడా పాపక్షమాపణ, పాపములు విడిచిపెట్టి బ్రతకండి అనే సమాచారం తెలియచేసిన ఇంకా సమయం ఉందని లోక సంబంధమైన కోరికలతో, ఆశలతో బ్రతికితే లోతు కుటుంబాలు అని చెప్తున్నారు. లోతు బయటికి వచ్చాడు, కానీ శాపాన్ని మాత్రం తప్పించుకోలేదు. లోతు బయటకు వచ్చాడు, కానీ లోతు పాపమును మాత్రము తన వెంటే ఉంది. కాబట్టి నామకార్థ క్రైస్తవులుగా లోతుల్లాగా బ్రతికితే పాపం ఇంకా మనతోనే ఉంది. అందుకే నామకార్థ క్రైస్తవ కుటుంబాలలో అస్సలైన ఆశీర్వాదం అనే శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం కరువైపోయింది. అది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమ, ఆప్యాయతలు, అన్యోన్యాలు, ఐక్యతలు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. వీటన్నిటికీ నిదర్శనం దేవుడు తెలియచేసిన సమాచారాన్ని నమ్మకపోవటమే. దేవుణ్ణి నమ్మితే ఆయన తెలియచేసిన సమాచారాన్ని నమ్మండి. మరి నమ్మిన వాళ్ళెవరు అంటే, నిన్న మనం ధ్యానించినటువంటి, మధ్యలో చాలామంది ఉన్నారనుకోండి, నిన్న మనం ధ్యానించినటువంటి నినవే పట్టణస్థులు నమ్మారు. దేవుడు తెలియచేసిన సమాచారమును నినవే పట్టణస్థులు నమ్మారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు నమ్మలేదు. నమ్మారు వారు పాపమును మానేశారు, చెడు నడతలను మానేశారు,
బలాత్కారములను మానేశారు, దుష్టక్రియలను మానేశారు. వారు రెండవ మరణం అనేటటువంటి నిత్య నరకాగ్నిని తప్పించుకోగలిగారు. యోనా కూడా నమ్మలేదు ఈ సమాచారాన్ని. చాలా బాధాకరమైనటువంటి విషయం. యోనా సమాచారాన్ని తెలియచేశాడు. సమాచారం తెలుసుకున్న వారు నమ్మారు, పాపమును విడిచిపెట్టారు. రెండవ మరణం అనేటటువంటి నిత్య నరకాగ్నితో తప్పించుకున్నారు. కానీ సమాచారం తెలియచేసినటువంటి యోనా మాత్రము నమ్మలేదండి. నమ్మలేదు గనుకనే మారిన వారి మీద, మారు మనసు పొంది దుష్టత్వమును విడిచిపెట్టినటువంటి వారి మీద యోనా అలిగాడండి. యోనా చిన్నబుచ్చుకున్నాడండి. కయ్యూనులాగా చిన్నబుచ్చుకొని సొర చెట్టు కింద పడుకుంటున్నాడు. అతనికి బుద్ధి చెప్పడానికి సొర చెట్టును ఎండిపోయేటట్టు చేశాడు. అతనికి బుద్ధి చెప్పటానికి దేవుడు మరలా దిగొచ్చాడంటే సమాచారమును ఎవడు నమ్మెను? ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సేవకులు యోనాల్లాగా తయారయ్యారు. సంఘాలు అలా తయారయ్యాయి. కానీ ఎక్కడో అక్కడ ఆ సంఘములో నుంచి, ఆ సహవాసాలలో నుంచి ఎవరో ఒకరు నమ్మి హేబేలుల్లాగా, హనోకుల్లాగా, నోహావుల్లాగా, నినవే పట్టణస్తుల్లాగా, దావీదుల్లాగా మారు మనసు పొందుతూ ఆ సమాచారాన్ని నమ్మి నరకమనేటటువంటి దానికి భయపడి పాపము చేయకుండా బ్రతకగలుగుతున్నారు. పాపము దరిదాపుల్లోనికి కూడా రాకుండా జీవించడానికి ప్రయాసపడుతున్నాడు. నా ప్రతి కదలికల్లో నుంచి, ప్రతి అనుభవంలో నుంచి ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ ఉంటాను. ఒక చిన్న వస్తువు పాడైపోతే ఆ పాడైన దాన్ని బాగు చేయటానికి ఆలస్యం చేస్తే కోపం వస్తుంది. మరి పాడైనటువంటి నేను బాగుపడటం నేను ఆలస్యం చేస్తే నా దేవునికి కోపం రాదా? వస్తువు పాడైంది ఆలస్యమవుతే కోపం. నేను పాడవటం ఆలస్యం, పాడైన జీవితాన్ని బాగు చేసుకోవటానికి ఆలస్యం చేస్తే దేవుడు కయ్యూను మీద కోపం పెంచుకుంటాడు. ఆనాడు పాపులందరూ సంహరించబడటానికి, పాత నిబంధనలో కానీ, కొత్త నిబంధనలో కానీ, పరిశుద్ధాత్ముడు జీవిస్తున్న ఈ కాలంలో కానీ అందరూ కూడా సంహరించబడటానికి, కీడు అనుభవించడానికి గల కారణం, నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి గల కారణం ఎవరు అంటే దేవుణ్ణి నమ్మి దేవుని సమాచారమును నమ్మని వాళ్ళందరూ కూడా ఈ విధముగా బలైపోయారని చెప్తున్నారు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో వరకు దేవుడు చేసిన మానవులందరినీ కూడా హేబేలు, హనోకు, నోహావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నిత్య నరకాగ్నికి పాత్రులైపోయారు. దానికి నిదర్శనం హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల నీతిమంతుల పట్టికలో హేబేలు పేరుంది. విశ్వాసుల నీతిమంతుల పట్టికలో హనోకు పేరుంది. ఈ హనోకు పేరు తర్వాత వెంటనే నోహావు పేరుంది విశ్వాసుల నీతిమంతుల పట్టికలో. అంటే వీరే పరలోకానికి వెళ్ళినట్టుగా, వీరు మాత్రమే నిత్య నరకాగ్నిని తప్పించుకున్నట్టుగా, మిగతా వాళ్ళు కాదన్నట్టేగా. ఆలోచించేద్దాం ఈ యొక్క రాత్రికాల సమయంలో. కాబట్టి నీకు ఏమీ లేదు, ఏముందో నాకు తెలీదు. కానీ రేపటి దినమున నరకం మాత్రం ఉండొద్దు, పరలోకం మాత్రం మనం సంపాదించుకోవాలి. ఈరోజు ఏం సంపాదిద్దామన్నా నీకు దొరకట్లేదేమో, కానీ పరలోకం సంపాదించుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంది. దాన్ని సంపాదించుకోండి. చివరిలో ఒక సమాచారం, యేసుక్రీస్తు ప్రభువు వారు తెల్లారితే మరణిస్తాడు. తెల్లారితే శిలువలో మరణించడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు ఇలాగే సాయంకాల సమయంలో తన శిష్యులను కూర్చోబెట్టుకొని చెప్తూ ఉన్నాడు. ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నాను, శారీరకంగా మరణం కాబోతూ ఉన్నాను, నా అంతట నేనే ప్రాణం పెట్టబోతున్నాను, కానీ ఎక్కడికి పోతున్నానో చెప్పిపోతున్నాడు. ఒక సమాచారం, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుచు ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ సమాచారమును ఎవరు నమ్మెను? ఈ సమాచారము ఎవరు నమ్మెను? నాడు శిష్యులు నమ్మలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ సమాచారం చెప్తున్నాడు.
నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని. మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. అక్కడ స్థలం లేకపోతే నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు భయపడొద్దు, కలవరపడొద్దు, దుఃఖపడొద్దు, వేదన పడొద్దు, చింతించొద్దు. ఆదివారపు దినమున 3వ దినమున నేను మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటాను. అక్కడ భవిష్యత్ కార్యాచరణను మీకు తెలియచేస్తాను అని ఈ సమాచారం తెలియచేస్తే ఎవడు నమ్మాను? పేతురుతో సహా ఎవ్వడు నమ్మకుండా, గలిలయలోనికి వెళ్లకుండా ఒక గదిలో తలుపులు కిటికీలు మూసేసుకొని భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. ఆ రోజు మరలా యేసు వచ్చాడు. యేసు వచ్చి భయపడొద్దు, మీకు సమాధానం కలుగును కాక అని చెప్పి వారికి మరలా అవకాశం ఇచ్చి నమ్మేటట్టు చేశాడు. ఈరోజు నిన్నటిదాకా నమ్మలేదేమో, ఈ లైవ్ ప్రారంభించేంత వరకు నమ్మలేదేమో, మరలా వాళ్ళ దగ్గరికి, నమ్మని వారి దగ్గరికి వచ్చి నమ్మేటట్టు చేశాడు కదా. ఈరోజు ఈ లైవ్ స్టార్ట్ కాకముందు నమ్మకుండా ఉన్నటువంటి మనం ఇప్పటికైనా నమ్ముదాం. ఈ బ్రతుకు తర్వాత ఇంకో బ్రతుకుంది. నమ్మావు, విశ్వసించావు, ఈ మాటలన్నీ నమ్మావు, విశ్వసించావు. కానీ దానికి తగినట్టుగా మాత్రం బ్రతకటం లేదు. దేవునికి సంబంధించింది దేవునికి ఇచ్చేయమన్నాడు. దేవునికి సంబంధించింది తీసి నీ దగ్గర పెట్టుకోమని చెప్పలేదు. దేవునికి సంబంధించిన ఆత్మ ఇచ్చేసేయండి. అది మన దగ్గర ఉండొద్దు. ఆ ఆత్మ దేవునికి సంబంధించింది. ఆత్మ దేవుని పనుల్లోనే ఉండాలి, కానీ మన పనుల్లో ఉండొద్దు. సో ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రవచన అధ్యాయం అది. ఆయన నలుగుట్టుకు ఇష్టమాయను, చాలా మంచి ఉన్నాయి. ఆయన గాయములలో మనకు స్వస్థత ఉంది. నిశ్చయంగా ఆయన మన రోగములను భరించను. ఇవన్నీ చాలా చక్కగా చదువుకుంటాం. ప్రతి యాజ్మెంట్లో చదువుతారు, ప్రతి గుడ్ ఫ్రైడే రోజు చదువుతారు, ప్రతి లెంటన్ డేస్లో చదువుతారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అస్సలైంది మర్చిపోతున్నారు. సమాచారమును, మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మాను అంటే నోహావు ముందుకు వస్తున్నాడు, నేను నా కుటుంబం నమ్మాను అని. 90 పట్టణస్తులు వస్తున్నారు, మేము నమ్మామని. మరి ఈ రోజున ఆ కుటుంబముగా మనం వద్దామా ముందుకు? నమ్మిన నేను దానికి తగినట్టుగా నోహావు కష్టపడి బ్రతికిన విధంగా, నోహావు కష్టపడి తీర్మానం తీసుకున్న విధంగా, ఎంత కష్టమైనా సరే, ఎంత నిష్ఠురమైనా సరే, నమ్మిన నేను దాని కొరికి బ్రతుకుతాను. దరిద్రులాగా నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, దరిద్రులాగా నేను వెలివేయబడినటువంటి వాడిగా ఉన్నా పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఆదాముతో చెప్పిన మాట నాకు వర్తించొద్దు. నువ్వు పాపము జోలికి వెళితే నువ్వు 2వ మరణం అనే మరణము నొందుతావు అన్నది నేను పొందుకోవద్దు. ఈ సమాచారం ధనవంతుడు నమ్మలేదు, ఈ సమాచారం దరిద్రుడు నమ్మాడు. ఈ సమాచారం మొదటి దొంగ నమ్మలేదు, ఈ సమాచారం 2వ దొంగ నమ్మాడు. అందుకే చెప్పాను, కపాలం అని అర్థం ఇచ్చేటటువంటి ఆ గుల్గొతా కొండ దగ్గరికి ఇద్దరిని తీసుకెళ్ళాడు యేసుతో పాటు. ఇద్దరిని ప్రక్కన ఉంచాడు. అది క్షమాపణ కొండ, అది పశ్చాత్తాప కొండ, అది పాప విముక్తి కలిగి 2వ మరణము తప్పించబడి పరదేశు నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళే కొండ. ఆ కొండ మీద సమాచారమును నమ్మకుండా అపహాస్యం పాలు చేసి అసహ్యించుకొని దుర్వినియోగం చేసుకొని 2వ మరణం అయ్యాడు. యేసు ప్రక్కన ఉన్న సిలువలో ఉన్నటువంటి వాడే, కానీ 2వ ప్రక్కన సిలువలో ఉన్నవాడు సమాచారమును నమ్మి పశ్చాత్తాపపడి మొదటి దొంగ కోరుకుంటున్నటువంటి సోయరును కోరుకోకుండా, నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ పట్టణం అనేటటువంటి పర్వతమును కోరుకుంటాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. సో ఆ వాక్యాన్ని ఈ వర్తమానము ద్వారా నీవు నేను మనమందరం కూడా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నన్ను మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఒక తల్లి ఒక తండ్రి ప్రభు పిల్లలకు జాగ్రత్తలు చెప్పినట్టుగా ఆయన పిల్లలు ఎక్కడ పడిపోతారోనని ప్రతి క్షణము జాగ్రత్తలు తెలియచేస్తూ వారికి అన్ని విధాలుగా తండ్రి ప్రభు నేర్పిస్తున్న విధముగా నీవు మాకు తల్లిగా తండ్రిగా ఉండి మేము పాపములో పడిపోకుండా, పాపములు జారిపోకుండా
తండ్రి ప్రభ ఎలా బ్రతకాలో తండ్రి ప్రభ మాకు నేర్పిస్తూ ఉన్నందుకు మీకు హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు. నేర్చుకున్నవారు యోగ్యులవుతారు, నేర్చుకునేవారు అయోగ్యులవుతారు తండ్రి ప్రభ. కాబట్టి ఆ విధంగా అయోగ్యులుగా తండ్రి ప్రభ కాక యోగ్యులుగా తండ్రి ప్రభ హేబేలు వలె, ధ్యానించిన విధముగా హనోకు వలె, ధ్యానించిన విధంగా నోహావు వలె, ధ్యానించిన విధంగా నినేవే పట్టణస్థుల వలె తండ్రి ప్రభ జీవించులాగున, కయ్యూను వలె, ఆదాము అవ్వల వలె తండ్రి ప్రభ జీవించకుండా తండ్రి ప్రభ నాయన తండ్రి ప్రభ యోనా వలె తండ్రి ప్రభ ముఖము చిందబుచ్చుకొని కోపం పెంచుకొని తండ్రి ప్రభ ఈర్ష్య ద్వేషులు పగలు కలిగినటువంటి వారిగా జీవించకుండా తండ్రి ప్రభ ఒక్కసారి నువ్వు బుద్ధి చెప్పినప్పుడే బుద్ధి తెచ్చుకొని తండ్రి ప్రభ బ్రతికే భవిష్యత్ కార్యాచరణలో మేముండే మహాకృపను తండ్రి ప్రభ మీరు అనుగ్రహించినందుకు, దాన్ని విస్తరింపు చేస్తున్నందుకు నీకు స్తోత్రం. లైవ్లో వీక్షించినటువంటి బిడ్డల్ని తండ్రి ప్రభ, తర్వాత వీక్షించినటువంటి బిడ్డలు తండ్రి ప్రభ చక్కటి వర్తమానములను వింటున్నామన్న సంతోషంతో కాక తండ్రి ప్రభ మరి మీరు ఆశించినటువంటి వర్తమానములకు తగినటువంటి చిత్తాన్ని నెరవేరుస్తూ మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి విధముగా తండ్రి ప్రభ సిద్ధపరిచి సమస్త ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరచమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెన ఆశీర్వాదం మనకును కుటుంబస్తులకును లైవ్లో వీక్షించిన బిడ్డలకును సకల విశ్వాసులకును పరిశుద్ధులకును ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై నీడయుండును గాక. ఆమేన్. ఏ శక్తమే చేయం, ఏ స్నావమే చేయం, ప్రభు ఏ శక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అనంత కోటి నాశనం, తని నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.